అవని, పుడమి, కొకోలీలను వాడండి. మీ నేలను బంగారంగా మార్చుకోండి. నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. రైతు ఎక్కువగా నష్టపోతున్నది తెగుళ్ళ వలన. ఇది మీకు చాలా తక్కువ మందికి తెలుసు. మనము మన పెట్టుబడినంత రసాయనిక ఎరువులు, రసాయనిక క్రిమిసంహారకాలు, రసాయనిక తెగుళ్ళ మందులు వీటి మీద అధికంగా పెట్టి రిజల్ట్స్ రాక, తగిన ఫలితం దక్కక పంట నష్టపోతూ ఉంటాం. కానీ మనము నష్టపోయే పంట ఎక్కువ శాతము తెగుళ్ళ వల్ల నష్టపోతాం. అంటే మనకు ఒక 100 రూపాయలు నష్టం కలిగింది అని అనిపిస్తే ఆ 100 రూపాయల్లో 60 రూపాయలు తెగుళ్ళ వల్ల నష్టం కలిగితే మిగిలిన 40 రూపాయలు ఎరువుల యాజమాన్య పద్ధతులు సక్రమంగా పాటించకపోవడం వల్ల, కలుపు వల్ల, ఈ పంట నాశించే చీడపీడల వల్ల, అంటే పురుగుల వల్ల, రసం పీల్చు పురుగులు, తినే పురుగులు ఇవి ఉంటాయి కదా, వాటి వల్ల. అంటే ఎక్కువ శాతం పంట నష్టం జరిగేది తెగులు వలన. దీనిని మనము గ్రహించము. ఆ దిశగా మనము అడుగులు వేయము. ఎందుకంటే ప్రతి రైతు కూడా తనకున్న ఒక మానసికమైనటువంటి దాన్ని జబ్బనండి, ఇంకోటనండి, ప్రతి రైతు కూడా ఏం ఆలోచిస్తాడంటే వచ్చాక చూసుకుందాం, ఏదైనా వచ్చినాక చూసుకుందాం, ఎంత పెట్టుబడైనా తర్వాత పెడదాం. కానీ వచ్చినాక చూసుకోవాల్సింది పురుగు గురించి. అంటే రసం పీల్చు పురుగులు కానీ, తినే పురుగులు కానీ, కాయతొలుచు పురుగులు కానీ ఇవి ఆశించినప్పుడు అవి వచ్చిన వెంబడే మనకు తెలిసిపోతుంది. చిన్నగా ఆకులకు బొక్కలు పెట్టినా లేదా ఆ పురుగు కూడా మనకు కనిపిస్తుంది. అవి వచ్చినప్పుడు మనం స్ప్రే చేసుకుంటే కంట్రోల్ అయిపోతాయి. కానీ తెగులు అలా కాదు. వచ్చిన తెగులుని తెలుసుకోవడానికే చాలా టైం పడుతుంది. అంతేకాకుండా దాన్ని నివారించడానికి మనము 4-5 దఫాలుగా వరుసగా చేసిన మందు కాకుండా వేరే తెగులు మందును కొనుక్కొచ్చి అధిక ధర పెట్టి ప్రయాసపడి ఎన్నో ప్రయాసలకు ఓర్చి మనము స్ప్రే చేస్తే కూడా కంట్రోల్ అవ్వదు. అటువంటి తెగులుని మనము వచ్చిన తర్వాత కంట్రోల్ చేద్దాం అనుకుంటే అది కుదరని పని. అది కుదిరినా అప్పటికే చాలా నష్టం సంభవించి ఉంటుంది. ఆర్థికంగా, అంతేకాకుండా పంట ఆరోగ్యపరంగా ఈ 2 రకాలుగా చాలా నష్టం సంభవిస్తుంది. అందువల్ల ఈ తెగుళ్ళని రాకుండా ముందు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇది మనము క్షుణ్ణంగా తెలుసుకుంటే దాదాపుగా మనం నష్టపోతున్నటువంటి ఈ 60% ఏదైతే ఉందో, తెగుళ్ళ వల్ల నష్టపోతున్న ఈ దిగుబడి 60% ఏదైతే ఉందో దాన్ని దాదాపుగా మనము నివారించుకోవచ్చు. దాని నుంచి మనం బయటపడవచ్చు, అధిక లాభాలు మనం పొందవచ్చు. కాబట్టి ప్రతి రైతు గ్రహించాల్సింది తను నష్టపోతున్నది ఎక్కువగా తెగుళ్ళ వలన. ఈ తెగుళ్ళ వలనే మనము చాలా నష్టపోతున్నాము అని గ్రహించాలి. అంతేకాకుండా పైరుకు సోకే ఈ తెగుళ్ళని మనము వచ్చిన తర్వాత వాటిని కంట్రోల్ చేద్దాము, నివారిద్దాము అని ఆలోచన నుంచి మనం బయటికి రావాలి.